అది ఎన్నిసార్లు తిన్నా మనకు అర్థం కాదు. ఏదో ఒకటి మనకు సందేహం వస్తూనే ఉంటుంది. కాకపోతే మరి మరి లూకా సువార్త 5వ అధ్యాయం ఇది అందరికీ తెలిసిన వాక్యాలే. కాకపోతే దేవుడు ఒక్కొక్క వ్యక్తి నుండి ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటాడు. కొందరు ఏమంటారు, ఇదే షర్ట్ అంగి అంటారు, ఇంకో కొందరు ఏమంటారు షర్ట్ అంటారు. అంతే కదా, అంతే తేడా. కాకపోతే ఒకటే అర్థం. అలాగనే దేవుని వాక్యం ఒక్కొక్క విధంగా చెప్పినా దాని భావం నుండి దేవుని వాక్యం నుండి మనం తొలగిపోకుండా చెప్పాలి. హల్లెలూయా. మరి లూకా సువార్త 5వ అధ్యాయం చదివారు ఫస్ట్ నుండి. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి సువార్త, ఆయన రాజ్య సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు అనేక చోట్ల ఆయన సువార్త చెప్పడం జరిగింది. అడవులలో చెప్పాడు, కొండలలో చెప్పాడు, అన్ని చోట్ల ఆయన సువార్త చెప్పడం జరిగింది. ఇక్కడ చూసేనా ఒక సముద్ర తీరానికి ఆయన సువార్త చెప్పడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? సముద్ర తీరము. సరస్సు అంటే సముద్రం కదా, అంతే కదా. మరి తీరానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ 2 దోణులను చూశాడు. 2 దోణులు చూశాడు. ఆ సరే మాట, జాలరు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని, లోపలికి త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు ఆయన బోధించుండెను. హల్లెలూయా. అయితే ఆ 2 దోణులు చూశాడు. ఒక దోణిను సీమోనుదైన ఒక వ్యక్తి దోణి ఎక్కి అక్కడ చూసి ఆ దోణికి లోపలికి కొంచెం త్రోయమని చెప్పాను. అక్కడ త్రోసిన తర్వాత ఆయన ఏదైతే ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ సువార్త అయితే అక్కడ చెప్పగలిగి ఉన్నాడో ఆయన అక్కడ ప్రారంభించినట్టు ఆయన మనం చూస్తున్నాం. ఆయన సువార్త ప్రారంభించిన ప్రతి ఒక్కరు వింటున్నారు. సరే అన్నమాట. సరే, ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోణెలను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను వెళ్ళినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. సరే, ఇక్కడ చూస్తే ఆయన బోధించిన తర్వాత మీ వలలు అక్కడ చూసి ఏమున్నాయి? వట్టి వలలు ఉన్నాయి. వాళ్ళైతే చేపలు పట్టినారు కానీ వాళ్ళు వట్టి వలలు కడుగుచున్నారు. వాళ్ళు రాత్రి అంతా శ్రమ పట్టినాడు. అయితే ఆయన బోధించిన తర్వాత మీ వలలు లోతులకు, మీ వలలు లోతును నడిపించి మీ వలలు వేయడని మనం చెప్పినాడు. వాళ్ళకి ఏం చేసింది? అక్కడ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చేపలు పట్టేవారు ఎక్కువ రాత్రి జాములే పడతారు. ఎందుకంటే రాత్రి జాములో అవి కంటి ఆ చూపు ఉండదు సరిగా సముద్ర తీరం, అందుకే ఎక్కువ పడుతుంటాయి. మనం ఎక్కడైనా చూసుకో, ఎక్కడ సముద్ర తీరంలో వాళ్ళు రాత్రే పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వస్తే, అయ్యా మేము రాత్రి ఎంతో శ్రమ పడినాం కానీ మాకైతే ఒక్క చేప పడలేదు. మేము రాత్రి అంతా మేము ఎంతో ప్రయాసపడినాం, మేము ఎంతకాలం ఉంటే చేపలు పడుతున్నాం కానీ మాకైతే ఒక చేప పడలేదు. ఏదో నీ మాట విందు మేము ఇదైతే చూపుతున్నాం, నీ మాట మేము నమ్ముతున్నాం అన్నట్టు అలాగే మనకు అనిపిస్తున్నది. అయితే ఆయన మాట విని వాళ్ళు ఏం చేసినారంట, ఆ వలలు సముద్రంలోనికి వేసినారు. వేశారు కదా. వేసారంటే ఏమైంది? అక్కడ
వరవాలు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. మన జీవితంలో మనము దేవుని వాక్యం అన్వయించుకోవాలా. ఒక చోట నేను ఇదే వాక్యం చెప్తే ఒక సంఘంలో ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఎవరున్నారు బ్రదర్ని విచిత్రంగా ఆయన దేవుని వాక్యం ఎందుకు చెప్తుంది. ఇట్లయితే మనం జక్కయ్య గురించి ఒకసారి చెప్తాను మంచి. అట్లయితే ఇక్కడ జక్కయ్య ఉంటాడా, పొట్టివాడు ఉంటాడా? కాదు కదా. అబ్రాహాము గురించి చెప్తాం. అబ్రాహాము ఉన్నాడా ఇక్కడ? యెజబెతు మేరీమాత గురించి వాళ్ళందరూ అంతే ఇక్కడ ఉన్నారనే. ఇవన్నీ సేవకులని వాళ్ళున్న డెవలప్ అయ్యే వాళ్ళని కించపరచడానికే కదా ఇట్లా మాటలు. దేవుడి వాక్యాన్ని మనము ఇంకా ఎదిగే వాళ్ళని మనం ఏం చేయాలా, ఇంకా వాళ్ళని మనం చేయాలంటే ప్రోత్సహించాలి వాక్యాన్ని. ఇక్కడ చేపలు పెట్టే ఉన్నారా, కప్పలు పెట్టే వాళ్ళు ఉన్నారంటే ఏమని అర్థం ఉందా? అదే దేవుని వాక్యాన్ని ఉంచాలా, మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలంటే మనం నేర్చుకోవాలి. ఇక్కడైతే మేము రాత్రి ఎంత శ్రమ పడినా నాకెంత లేదు, నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని వాళ్ళు వలలు వేస్తారని విస్తారమైన చేపలు పట్టినాయి. మన జీవితంలో కూడా మనం ఇదే వాక్యాన్ని మన జీవితంలో కూడా మనం అన్వయించుకోవాలి. రాత్రి ఆ పదమే మనము రాత్రి ఎంతకాలం నుండి మనము ఎన్ని బాధలు శ్రమలు అనుభవించినాము, ఎన్ని కష్టాలు, తీరని వ్యాధులు, తీరని బాధలు, సమస్యలు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో ఏదో ఒక మనిషి బాధపడుతూనే ఉంటారు.